సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. అండ్ సురేష్ బాబు గారు సినిమా తీసుకున్నారు. మీకున్న ఆ ఫైనాన్షియల్ ప్రెజర్ అయితే తగ్గింది. తగ్గించి యా ఇప్పుడు మీకుండేది ఒక సక్సెస్. అంటే మీరు కోరుకున్న సక్సెస్ కావాలి. యా ఆ ప్రెజర్ ఉంది. బట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు నందు అంటే మీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇదంతా మీ కష్టం. యా హ్మ్. యా సినిమా డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు నందు చూసుకో, నందు జాగ్రత్త. మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఇలా భయపడ్డారా? లేదంటే ప్రొసీడ్ ఏదైతే అదయింది చూసుకుందాం అన్నారా? ఏదైతే అదేంటి చూసుకుందామని అనలేదు సార్. హ్మ్. నేను ఐ వాజ్ బ్లెస్డ్ టు బి బార్న్ విత్ అ గోల్డెన్ స్పూన్ సార్. హ్మ్. కానీ అందరి జీవితాల్లోనే ఒడిదుడుకులు వచ్చినట్టు, అందరి జీవితాల్లో ఒడిదుడుకులు వచ్చినట్టు మా లైఫ్లో కూడా వచ్చాయి. హ్మ్. అది వెరీ పర్సనల్ థింగ్. ఐ మీన్ ఒక ఫైనాన్షియల్ క్రంచ్, వెరీ బిగ్ ఫైనాన్షియల్ క్రంచ్ దట్ నా స్థాయికి మించి ఒక 100 రెట్లు పెద్ద క్రంచ్ అది. హ్మ్. ఈ టైంలో అసలు మనం సినిమాలు తీద్దాం అనుకోవడం అనేది చాలా మూర్ఖమైన విషయం యాక్చువల్గా. హ్మ్. కానీ బికాజ్ ఐ హ్యావ్ మై ప్యాషన్ అండ్ ఐ వాజ్ వర్కింగ్ డే ఇన్ అండ్ డే అవుట్ టు బ్యాలెన్స్ అదర్ థింగ్స్ బట్ ఆల్సో సేవ్ సమ్ మనీ టు మేక్ సంథింగ్ దట్ ఐ లవ్. హ్మ్. సో నేను దానికోసం అని చెప్పి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు సార్. అందరికీ కనిపించేది 8 ఏళ్ళగా నేను ఐపీఎల్ చేస్తున్నాను, 2.5 ఏళ్ళగా ఢీ 4 సీజన్లు చేస్తున్నాను. ఇది ఒకటే కాదు, నేను సంగీత్ ఈవెంట్స్కి కూడా వెళ్ళి యాంకరింగ్ చేశాను. నేను చేశాను. నేను సంగీత్ ఈవెంట్స్కి వెళ్ళి యాంకరింగ్ చేశాను. ఊర్లలో ఏదన్నా ఫంక్షన్స్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి యాంకరింగ్ చేశాను. ఆ డబ్బులన్నింటినీ నేను దాచుకున్నాను. అవి ఎక్కడ నేను షోకేస్ చేయను బయటికి. నన్ను పిలిచేవారు, నేను యాంకరింగ్ చేశాను సార్. ఈవెంట్స్కి వెళ్ళి పెళ్ళిళ్ళు యాంకరింగ్ చేశాను. నేను కొన్ని కార్పొరేట్ ఈవెంట్స్ చేశాను. ఇక్కడ ఏదైనా హయాత్ వీటిలో సంగీతులు చేసుకుంటుంటే అక్కడ చాలా 1, 2 అని కాదు, ఇలా చాలా చేసేవాడిని. ఆర్ లేదంటే చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ వస్తే డైరెక్షన్ చేసి అక్కడ 10,000 20,000 మీకు. సో నాకు ఎవ్రీ సింగిల్ టైమ్ నేను ఎవ్రీ రూపీ ఎర్న్ అండ్ ఎవ్రీ రూపీ సేవ్డ్ ఎవ్రీ రూపీ సేవ్డ్ ఇస్ రూపీ ఎర్న్డ్ అని నమ్మేవాడిని. సో ఎలా ఖర్చు పెట్టాలి డబ్బుని కూడా చాలా జాగ్రత్త పడ్డాను. అలా మిగతావన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నాకున్న రెస్పాన్సిబిలిటీకి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఉండాలి సార్. ఫ్యామిలీ. బికాస్ ఈఎంఐలు ఉంటాయి నెలల మనం ఓకే. ఫ్యామిలీ అంటే ఈఎంఐయే. అంటే ఇంకంతే. ఇప్పుడు నా సోల్ రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉండాలి. హ్మ్. నా ఈఎంఐ నేను కాకుండా కొంత డబ్బుని నేను సేవ్ చేసుకోవటం, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాచుకుని దేవుడి దయ వల్ల మంచి డైరెక్టర్ నాకు దొరకబట్టి, నేను అడిగినటువంటి బడ్జెట్స్లో అతను ప్లాన్ చేసుకోబట్టి, హ్మ్. అతన్ని ఎంత ఇబ్బంది పెట్టినా దాన్ని చేయబట్టి నేను ల్యాండ్ అయ్యాను సార్. అంటే మీరిప్పుడు చెప్పారు గోల్డెన్ స్పూన్ అని. నాకు తెలుసు. అంటే మీకొక చార్టర్డ్ అకౌంట్ మా నాన్నగారి ఆఫీస్ ఉంది. ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయో తెలుసు. ఎన్ని వందల కోట్లో తెలుసు. 100 కోట్లు లేదు సార్. అందరూ అదేదో అనుకుంటున్నారు. ఏం లేవు సార్, 100 కోట్లు ఏం లేదు. నా అప్పు గురించి చెప్తే షేక్ అయిపోతారు. మాకు జరిగింది చాలా పెద్ద ఫైనాన్షియల్ క్రంచ్ సార్. అది ఫ్యామిలీకా మీకు పర్సనల్‌గా జరిగింది? చి ఫ్యామిలీకి జరిగింది. ఫ్యామిలీకి మా నాన్నగారు మా బిజినెస్ అంతా ర్యాక్స్ టు రిచెస్ అంటారు కదా, అలా రిచెస్ట్ ర్యాక్స్ లెవెల్లో. దేవుడి దయ వల్ల ఏంటంటే మేము ఉంటున్న ఇల్లు అవన్నీ కాపాడుకుని జాగ్రత్తగా ఉండగలిగే ఆ స్తోమత మా నాన్నగారు అన్నీ చేసి పెట్టారు కాబట్టి ఓకే. కానీ బట్ ఇఫ్ నాట్ ఫర్ మై డాడ్ ఆ లెవెల్ని ఇంకొకళ్ళు అయితే తట్టుకుండే వాళ్ళు కాదు. అది మా నాన్న మా అమ్మగారికి ఉన్న స్ట్రెంత్ వాళ్ళిద్దరు తట్టుకోగలిగారు. వాళ్ళ పర్మిషన్ లేదు కాబట్టి చెప్పలేను. ఏదో రోజు అడిగి చెప్పచ్చా ఇది మీరు బయట ఏమనుకోను అంటే, ఎందుకంటే అది వాళ్ళని అవమానించినట్టు అవుతుంది, వాళ్ళ ఫెయిల్యూర్ లాగా అవుతుంది. నాకు రీజన్స్ చెప్పొద్దు. రీజన్స్ కాదు సార్, అదే మాకు బిజినెస్ నష్టపోయింది సార్ చాలా పెద్దగా. చాలా అంటే చాలా చాలా చాలా. నేను ఆ నెంబర్ చెప్తే కూడా నేను ఈదర్ ఫేక్ అయినా చేస్తున్నా అనుకుంటారు, ఏంటి ఇంతనా అయినా వీడు ఇలా ఎలా ఉంటున్నాడు అని అయినా అనుకుంటారు. అంత పెద్ద నెంబర్ తెలుసు. నెంబర్ నేను చెప్పను, రీజన్స్ నేను చెప్పను. కెమెరా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను దీని మీద, ఇంకా క్లోజ్ చేసేస్తాను ఇది. ఆ రోజు ఈ క్రైసిస్ వల్ల మీరు అమ్మిన ల్యాండ్స్ ఈ రోజు లెక్క ప్రకారం వేసుకుంటే చాలా 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 మంచిది. కొన్ని వందల కోట్ల రూపాయల ల్యాండ్స్ చాలా తక్కువకి అమ్మేశారు కదా. మంచి ల్యాండ్స్ అన్నిటిని కూడా జస్ట్ పీనట్ ప్రైజెస్ అనొచ్చు. ఆర్ అంటే అమ్మేయటం అనే కాదు సార్, మనం వెళ్ళినటువంటి అగ్రిమెంట్లు అన్నీ కూడా డిఫరెంట్ దీంట్లో ఇరుక్కుపోయాం. నమ్మేసి మంచితనానికి వెళ్తే బతకలేము సార్. ఇక్కడ నమ్మి మంచితనానికి వెళ్ళి మన వాళ్ళే బాగా మనతో ట్రావెల్ అని వాళ్ళతో ఏదో అగ్రిమెంట్లు చేసి
ఫెయిల్యూర్ మనమే యాక్సెప్ట్ చేయాలి. వాడు Hmm. మోసం చేశాడని అయితే అనను. మా నాన్నగారు నేను అదే అనుకుంటాం. మనం పిచ్చోళ్ళం, వాళ్ళు ఏం తప్పు, మనం వేస్ట్, మనకి లేదు అంతే, వదిలేద్దాం. కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఉంటే మీరు అన్నట్టు నాకు దగ్గర నేను ఒక సినిమా అంటే నేను 25 సినిమాలు తీసుకోవచ్చు. నేను చిన్న సినిమాలు కనీసం. అంటే నాకు ఈ ఆస్తుల మీద వాటి మీద డిస్కస్ చేయడం ఇష్టం లేదు కాబట్టి నేను నెంబర్ చెప్పట్లేదు, కానీ వెరీ బిగ్ అమౌంట్. Yeah. క్లోజ్ చేసేద్దాం మనం. వెరీ బిగ్ అమౌంట్. అండ్ ఇప్పుడు కాస్త అందుకే ఆ లోపల ఒక ఎమోషన్ కానీ, ఒక కసి కానీ, ఒక పట్టుదల, ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ మై డాడ్, ఉమ్, సంథింగ్ ఫర్ మై మామ్. వాళ్ళకి సక్సెస్ ఇవ్వాలి సార్. ఇంకా నాది కూడా వదిలేసా. ఉమ్, నేను ఇప్పుడు నిండా మునిగాక మనిషికి చలి ఏంటన్నట్టు నాకు ఇప్పుడు కొత్తగా వచ్చేస్తే పులకరించేది ఏం లేదు. నేను ఈ సక్సెస్ని నా ఫ్యామిలీకి ఇవ్వాలి. వావ్. నా సక్సెస్ నాకు కాదు, ప్యూర్లీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక వీడియో ఉంటుంది, అసలు అది చూస్తే మనకి ఇప్పటికే ఏడుపు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి పూర్తిగా పాదాభివందనం అండి. అది అంతకు మించినటువంటి ఎమోషన్ ఒక ఫ్యామిలీకి పీక్. అలాంటి రోజు నేను నా ఫ్యామిలీకి ఇవ్వాలి అని నా కోరిక. తప్పకుండా వస్తుంది ఆ రోజు. అది ఈ సినిమాతోనే, ఇంకా అది దేవుడిదయ్యా సార్. మన ప్రయత్న లోపం లేకుండా నేను ప్రయత్నించడం అంటే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.